కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇచ్చినటువంటి హామీల్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ హామీ 500 రూపాయల గ్యాస్కి సంబంధించి. సో ఈ గ్యాస్కి సంబంధించి 500 అట్లాగే సబ్సిడీ ఎట్లా ఇస్తారు అనే దాని గురించి డిఫరెంట్ రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ గురించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో ఉన్న రెసిడెంట్స్ అయి ఉండాలి. అంటే వేరే జిల్లాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ సంబంధించి, కర్ణాటక సంబంధించి, తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు అయి ఉండకూడదు. అంటే తెల్ల రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలి వాళ్ళకి. ఆ తెల్ల రేషన్ కార్డులో కూడా అది ఆంధ్రప్రదేశ్ అయి ఉండకూడదు, లేదా తెలంగాణ తమిళనాడుదో కర్ణాటకదో అయి ఉండకూడదు. కంపల్సరీ తెలంగాణ ప్రాంతంలో ఉన్న రేషన్ కార్డే ఉండాలి. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళు తెలంగాణలో ఉంటూ ఉండాలి. కానీ మేము ఉంటున్నాము, కానీ మాకు తెల్ల రేషన్ కార్డు వేరే చోట ఉంది అనుకుంటే మాత్రం వెంటనే మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది వెంటనే ఇమ్మీడియట్గా ఏం క్లోజ్ అయిపోదు, ప్రతిదానికి ఈ ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది. అట్లాగే వీళ్ళు ఆల్రెడీ ప్రజాపాలన దాంట్లో దరఖాస్తు చేసుకుని ఉండాలి. ఎవరైతే ఈ సబ్సిడీ పొందాలనుకున్నారో వాళ్ళు తెల్ల రేషన్ కార్డు ఉండాలి, అది కూడా తెలంగాణది అయి ఉండాలి. అట్లాగే ప్రజాపాలనలో ఇప్పటికే అప్లై చేసుకుని ఉండాలి. ఇది ఉంది కానీ మేము ఇంకా అప్లై చేసుకోలేదు అనుకుంటే మళ్ళీ ఓపెన్ చేస్తారు దరఖాస్తులు, అప్పుడు చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతానికైతే వాళ్ళకి రాదు. సో అట్లాగే గ్యాస్ కనెక్షను రేషన్ కార్డుకి, ఆధార్ కార్డు రేషన్ కార్డు కనెక్ట్ అయి ఉండాలి. దాంతోపాటుగా గ్యాస్ కనెక్షన్ ఫోన్ నెంబర్ కనెక్ట్ అయి ఉండాలి, అకౌంట్ నెంబర్ కూడా కనెక్ట్ అయి ఉండాలి. ఇంటికి ఒకే ఒక గ్యాస్ సిలిండర్ వస్తుంది కుటుంబానికి మొత్తానికి సంబంధించి. సో ఫ్యూచర్లో అది పెరిగే అవకాశం ఉంది, కానీ ప్రస్తుతానికైతే ఓన్లీ ఒకే ఒక గ్యాస్ సిలిండర్ వస్తుందనే అవకాశం ఉంది. 3 సంవత్సరాలకు సంబంధించి గ్యాస్ కనెక్షన్ మనకి తీసుకుంటూ ఉండాలి. ఇది 100% కన్ఫర్మ్ కాదు, ఇంకా దాని మీద న్యూస్ రావాల్సి ఉంది. కానీ వాళ్ళు తీసుకునే డేటా మాత్రం 3 సంవత్సరాల డేటా కన్సిడర్ చేస్తున్నారు. సో ఆ 3 సంవత్సరాల డేటాని చూసి అందులో వీళ్ళు అర్హులు అనుకుంటే మాత్రం డెఫినెట్లీ వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. సో ఇవన్నీ రెడీ చేసుకోండి. చాలా మందికి దీనికి సంబంధించి తెలియదు. తెల్ల రేషన్ కార్డు అప్లై చేసుకోవడం కూడా కొంతమంది చేసుకోకుండా ఉంటారు. వాళ్ళందరికీ తెలిసేలాగా ఈ వీడియోని కనుక మీరు స్టేటస్లో పెడితే చాలా మంది చూస్తారనే విషయం మర్చిపోకండి. డెఫినెట్లీ స్టేటస్లో పెట్టండి.